పాటు మహబూబ్నగర్లోని మహబూబ్నగర్ జిల్లా మహబూబ్నగర్ మండల పరిధిలో ఉన్న పాల్కొండ పెద్ద చెరువు అక్రమాలకు గురవుతుంది. ఈరోజు పెద్ద ఎత్తున రాత్రి వాళ్ళ ప్లాట్లు వాళ్ళు వచ్చి వాళ్ళ ప్లాట్లు అమ్మినారని చెరువుని వందల బెంజులతో పూడ్చి వాళ్ళ కబ్జాలు వెళ్ళిపోవాలని ఆలోచిస్తుంది. ఎందుకంటే ఎఫ్టీఎల్లో ఉన్న చెరువు ఈరోజు వాటర్ ఫుల్ ఉన్నాయి. మహబూబ్నగర్ ఎక్కడ లేవు, ఇండే తొలుకుతుంది వాటర్. అటువంటి చెరువుని ఈరోజు వాళ్ళు మొరం కొట్టుకుంటూ మొత్తం ప్యాకేజ్ చేసుకుంటూ దాదాపు 3-4 ఎకరాలు చేయడం, కబ్జా చేయడం అనేది దారుణం. ఈరోజు హైడ్రా అని గవర్నమెంట్ తెచ్చింది, చెరువులు రక్షిస్తామని గవర్నమెంట్ అంటుంది. మళ్ళీ ఎక్కడ రక్షిస్తుంది? గవర్నమెంట్ నిద్రపోతుందా? ఏం చేస్తుంది? ఈ కలెక్టర్ గారికి ఇప్పుడే కలిసి వినపత్రం వేయడం జరిగింది. కమిషనర్ గారికి వాళ్ళకి ఫోన్ చేసి పర్మిషన్ కూడా ఆపుతామని నిబంధనగా మేడం చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇటువంటి ఆపకుంటే చెరువులను కాపాడలేకపోతాం. చెరువులు రేపన్నాడు కనుమరుగే పరిస్థితి ఉంది. దాదాపు మాది 85 ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మునుగు వాటర్ 225 ఎకరాలు, వాటర్ మునుగు వాటర్ 225 ఎకరాలు ఉంది. కాబట్టి ఇది కాపాడే బాధ్యత గవర్నమెంట్ ఉంది. కాపాడి మా మత్స్యకారులకు ప్రతి ఒక్కరికి కులదైవం కాబట్టి మేము బతికేదే చెరువు పైన, ఇవన్నీ కాపాడాలని గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తూ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా ఇవే దృష్టి పెట్టి కబ్జా చేయకుండా అలాంటి వాళ్ళకి పర్మిషన్లు అన్నీ ఆపి ఎఫ్టీఏలు ఎక్కడెక్కడ ఉందని ఇరిగేషన్ వాళ్ళతో అద్దుబాటులు చేసి మాకు బోర్డ్స్ వాదియాలని కోరుతున్నాం. ఇరిగేషన్ అధికారులు ఏమన్నారండి ఈ విషయం? మేము ఉదయం ఈ గారికి ఫోన్ చేసినాము. తర్వాత తర్వాత స్పందించి దీన్ని ఖచ్చితంగా మీకు అద్దుబాటు చూపిస్తామని మాట చెప్పింది. ఒకవేళ దీన్ని ఇలాగే కొనసాగిస్తే మీరు రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యాచరణ చేపడతారు? మా కుల సంఘము దాదాపు 300 మెంబర్స్ ఉన్నాం. ఇంతవరకైనా పోతాం, ధర్నా చేయడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే చెరువు కబ్జా అయితే మాత్రము మాకు అన్యాయం జరిగితే మనం చూసుకుంటే పరిస్థితి లేదు. మహబూబ్నగర్ జిల్లా పాల్కొండ పెద్ద చెరువు మత్స్య సహకార అధ్యక్షుడిని. ఇప్పుడు మేము పాల్కొండలో మహబూబ్నగర్ మండలంలో పెద్ద చెరువు అంటేనే పాల్కొండ. అటువంటి పెద్ద చెరువు ఆక్రమణకు గురవుతుంది. ఎంతోమంది ప్లాట్లు ఉన్నాయని చెప్పేసి లబ్ధిదారులు వచ్చి ముర్రం కొట్టి సాగు చేసి రాళ్ళు బాదుకొని ఇల్లు కడుతుంది. అటువంటి పరిస్థితి ఉండి ఈరోజు 2 రోజులనే ఎన్నో వందల బెంజులు కొట్టి 4 ఎకరాల వరకు భూమి కబ్జాకు గురైంది. దాన్ని ఈరోజు ఉదయం పోయి మేము పరిశీలించాం. అటువంటి పరిస్థితుల్లో ప్లాట్ల వాళ్ళు వచ్చి మాది భూమి ఉంది, మాది ప్లాట్లు ఉండే, మీ చెరువు ఇక్కడ లేదు, మీకున్నది ఖాళీ 85 ఎకరాల వరకే సిక్కమ్మని చెప్తుంది. మనకు ఉన్నది అలుగు ప్రకారంగా ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎంతో దాని పరంగా అధికారులు ఇరిగేషన్ కానీ కార్పొరేషన్ పరిధులు కానీ కలెక్టర్ వారు కానీ అందరూ వచ్చి మాకు అడ్బందం చేస్తే మేము దానికి సొంతంగా ఖర్చు పెట్టుకొని కూడా బోర్డులు పెట్టుకొని ఆ పరిధిలోకి రాకుండా చూసుకున్న బాధ్యత కూడా మేము చూసుకుంటాం. ఎందుకంటే మా ముదిరాజు కుటుంబాలు మత్స్య సహకారం మొత్తం 300 కుటుంబాల చెరువు మీద ఆధారపడి సహజీవనం సాగిస్తారు. సంవత్సరానికి అంతో లబ్ధి పొందుతున్నారు ఆ చెరువు మీద. కావున వారందరూ మా అందరినీ రక్షించాలి, మా చెరువును కాపాడాలి. దాదాపు ఒక 2 నెలల కింద పర్యావరణ కేంద్రంగా చేస్తామని చెప్పి మాట ఇచ్చింది ఇదే గవర్నమెంట్. వచ్చి చూసి మొత్తం చెట్లు అన్నీ తీసేసి మొత్తం బోటింగ్ చేద్దాం, బయట దేశాలకు వెళ్ళి పక్షులు కూడా మన దగ్గర వస్తాయి ఇట్లా అని చెప్పి మాకు మాయమాటలు చెప్పారు. ఎస్పీ గారు వచ్చారు, కలెక్టర్ గారు వచ్చారు, రీసెంట్గా సర్వే కూడా చేశారు. కానీ ఎలాంటి ఏమీ మాకు లబ్ధి జరగలేదు. అందుకే ఖచ్చితంగా మీరు పత్రికేయ మిత్రులు కూడా మీరు చొరవ తీసుకొని మాకు కూడా సహాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. ఖచ్చితంగా మీరు సహకరించాలి, మాకు న్యాయం చేయాలి.